శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్లో ముత్యాలమ్మ కళానికేతన్ సంస్థ పీకే ఎంటర్టైన్మెంట్ సహకారంతో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీల్లో భాగంగా సోమవారం 2 సాంఘిక నాటికలు ప్రదర్శించారు. కావూరి సత్యనారాయణ రాసిన చిగురుమేఘం నాటికను హరిబాబు దర్శకత్వంలో ప్రదర్శించగా, రెండో నాటిక స్నిగ్ధ రచించిన బ్రహ్మరూపం టీవీ పురుషోత్తం దర్శకత్వంలో ప్రదర్శించారు. ఆధునిక వైద్యం సగటు మనిషికి అందుబాటులో లేకపోవడం, కార్పొరేట్ ఆసుపత్రుల్లో డబ్బు సంపాదనే ధ్యేయంగా విలువలు కోల్పోతున్న అంశాలే చిగురుమేఘం ఇతివృత్తం కాగా, విధి విరోధిగా మారిన వేళల్లో మనం నిస్సహాయులుగా మిగిలినప్పుడు సాక్షాత్తు ఆ బ్రహ్మస్వరూపమే ఆవహించి ధర్మాన్ని ప్రబోధిస్తుందని తెలిపే కథాంశంతో బ్రహ్మస్వరూపం సాగుతోంది. ఈ 2 కళా సమాజ సభ్యులను కె రాజేశ్వరి బృందం అభినందించింది. కార్యక్రమంలో రచయిత అట్టాడ అప్పలనాయుడు, పైడి సత్యవతి, పొగిరి సత్యం పాల్గొన్నారు. 11న విశాఖలో తెలుగు కళా సమితి వారి నిశ్శబ్దమా నీ ఖరీదంతా, ఉత్తరాంధ్ర సౌజన్య కళా స్రవంతి వారి దేవరాగం నాటిక ప్రదర్శనలు అనంతరం బహుమతుల ప్రధానోత్సవం ఉంటుందని కేసిరెడ్డి రాజేశ్వరి తెలిపారు. నాటికలు ప్రదర్శన అవుతున్నాయి. రాష్ట్రాలు జీవితాన్ని పచ్చిగా చాలా నిజ జీవితాన్ని అర్థం చూపినట్టు మన మాటని, భాషని, బాధని, ఆనందాన్ని, సుఖాన్ని, వేదనని, ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్ని అనేక నాటికలు చిత్రించాయి. ఈవేళ నిన్న ప్రదర్శించినాయి కానీ ఈవేళ కానీ రేపు కానీ మనం ఎరిగినటువంటి మనకు తెలియని విషయాలు కూడా తెలియజెప్పే నాటికలు. తప్పకుండా నాటక కళని బతికించుకోవాలి. ఆ బతికించుకునే క్రమంలో ఇటువంటి పరిషత్తులు నిర్వహిస్తున్నారు. బహుశా వీళ్ళు చాలా యాతన పడుతుంటారు. ప్రభుత్వాలు చేయాల్సిన పని వ్యక్తులు, సంస్థలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఏదో పండుగ నాడు నాటక దినోత్సవం నాడు ఏదో చేసి సన్మానం చేస్తారు తప్ప ఒక నాటకాన్ని బతికించుకోవాలి అని అనుకుంటే ప్రతి జిల్లా కేంద్రంలో ఒక నాటకం కోసం ఒక ఆడిటోరియం కట్టాలి. ఆ జిల్లా కేంద్రంలో ఉన్న నాటక సంస్థలకి ప్రోత్సాహం ఇవ్వాలి, నాటక రచయితలు ప్రోత్సహించాలి. దానివల్ల ఈ భయంకరమైన టీవీ ఛానల్స్, సినిమాల నుంచి ప్రేక్షకులు, ప్రజలు దూరమై నిజ జీవితానికి వస్తారు. కాబట్టి మీరందరూ తప్పకుండా రేపు కూడా ఇలాగే వచ్చి ఈ పరిషత్ పోటీలు జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ నటీనటులకి అభినందనలు తెలియజేస్తూ నిర్వాహకులు కూడా అభినందనలు